SVGS కళాశాలలో సెంట్రల్ GST డిపార్ట్మెంట్ వారు ఆగస్టు 8వ తేదీన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు, NCC, NSS విద్యార్థులు, అధ్యాపకులు, ఇతరులు కలిపి 63 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా డాక్టర్ చరణ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ మరియు PN కౌశిక్, సూపరింటెండెంట్ సెంట్రల్ జయవాస్ మహమ్మద్ జిహాన్ పాల్గొన్నారు మరియు కళాశాల కార్యదర్శి బైసాని రాంప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ JSVS ప్రసాద్, MBA కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ A నాగేంద్ర కుమార్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంకు ఉద్దేశించి వక్తులు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో విద్యార్థులకు విఫలంగా తెలియజేశారు. మీరు చేసే రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి జీవితాన్ని అందిస్తుంది. ఒక వ్యక్తి సంవత్సరంలో ఎంత రక్తదానాన్ని చేయొచ్చు, దానివల్ల లాభ నష్టాలేంటో విద్యార్థులకు డాక్టర్ చరణ్ కుమార్ మరియు ఉమర్ ఫారూక్ తెలియజేశారు. గ్రూపులు తప్ప కులం, మతం లేనిది ఒకే రంగులో ఉండే మనుషులంతా ఒకటేనని చెబుతుంది. నువ్విచ్చే రక్తం వేరొకరికి పునర్జన్మనిస్తుందని కొనియాడారు. NCC ఆఫీసర్ MR ఫణీంద్ర, NSS ఆఫీసర్ B రాజన్న, అధ్యాపక బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Dignitaries on the dais, organizers of this event, CGST, Dr. Garu from Government Hospital, and my dear student friends. ఇలాంటి కార్యక్రమాల్లో పౌరులుగా మనం పాల్గొనడం అనేది మన బాధ్యతగా తీసుకోవాలి. దానం అంటేనే ఇచ్చే మనసున్న వాళ్ళకు సంబంధించింది, తీసుకునే వాళ్లకు ఇది సంబంధించదు. ఇచ్చేవాడికి ఎప్పుడు కూడా భగవంతుడు ఆకాశం వాకిళ్ళు ఇప్పి మరీ ఇస్తుంటాడు. ఎవరికి? ఇచ్చే గుణం ఉన్న వాళ్ళకి, అంటే మనం ఇస్తే. కాబట్టి గుణాలన్నింటి గురించి మాట్లాడుతున్నప్పుడు దాన గుణం అనేది చాలా ముఖ్యమైనది. మన చరిత్రలో కూడా దానానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడున్న ఈ యొక్క విషయాన్ని తీసుకుంటే రక్తదానం అనేది చాలా విలువైనది, ప్రాణాలు కాపాడేది, అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరంగా మనకు సహాయపడేది ఈ రక్తదానం. ఒకవేళ నువ్వు డబ్బు దానం చేస్తే నీకు డబ్బు వెనక్కి వస్తుందో లేదో తెలియదు, భయపడతాం. అన్నదానం చేస్తే మరలా నీకు అన్నం వెనక్కి వస్తుందో లేదో తెలియదు. సో కండక్ట్ చేస్తున్నారు మన కాలేజ్. సో ఎక్కువగా మన కాలేజీని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే, సో దాతృత్వము మన స్టూడెంట్స్లోన, మన కాలేజ్ యజమాన్యంలోన ఎక్కువగా ఉన్నది కాబట్టి, సో మనకు వాళ్ళకి యాక్సెస్ ఎక్కువగా ఉండి మనం చాలా సహాయ సహకారాలు అందిస్తామనే ఉద్దేశంతోనే ఇంతవరకు ఎన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేసినా కూడా ఏ కాలేజీలో కూడా కండక్ట్ చేయలేదు, మన కాలేజీలోనే కండక్ట్ చేస్తున్నారు. సో మరియు శారదాంబ దాస స్టూడెంట్స్, యువకులకు ధన్యవాదాలు. ఎందుకంటే చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు మిత్రులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కస్టమ్స్ వారు మరియు కాలేజీ యాజమాన్యం, కాలేజీ ప్రిన్సిపల్, కాలేజ్ విద్యార్థులు